అందరికీ నమస్కారం. నేను మీ అనిత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టఫ్డ్ పూరీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంట్లో పూరీలు మిగిలిపోయినా లేదా ఫ్రెష్గా పూరీలు చేసుకొని అయినా చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఈ స్టఫ్డ్ పూరీ అయితే చేసుకోండి. జ్యూసీగా చాలా బాగుంటుంది. మా పిల్లలు చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారో. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఇంట్లో ఎవ్రీ సండే పూరీలు చేస్తాను. ఇలా మిగిలిపోయినప్పుడల్లా ఈ స్టఫ్డ్ పూరీ చేసి ఇచ్చేస్తాను. 2-3 అయినా సరే తినేస్తారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. పూరీ కోసం అయితే నేను గోధుమ పిండి వాడుతున్నాను. ఇలా పూరీ పిండిలాగా కలిపేసి పక్కన ఉంచేసుకోవాలి ఒక 30 మినిట్స్. తర్వాత మనం స్టఫింగ్ కోసం మిక్సీ జార్లో పుట్నాల పప్పు, 4-5 జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు, 2 ఇలాచి, అందులో బెల్లం కూడా యాడ్ చేసి ఫైన్గా పౌడర్ చేసి పక్కన ఉంచేసుకోండి. ఈలోపు పూరీలు కూడా చేసుకోండి. నేను పూరీ ప్రాసెస్ చెప్పట్లేనండి, ఎందుకంటే అది ఇంట్లో నార్మల్గా అందరు చేసుకుంటారు కదా, అది ఇక్కడ చూపించట్లేను. తర్వాత 1 కప్పు బెల్లం తీసుకొని ఇలా కరిగించుకోండి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ మనకి బెల్లం కరిగితే చాలు. సో ఇక్కడ చూడండి, మనకి ఇలా ఉంటే చాలు, పాకం ఏం అవసరం లేదు. దించేసుకొని మనం చేసుకున్న పూరీలు ఇందులో డిప్ చేసుకోవడమే. అన్నీ నానాల్సిన అవసరం లేదండి, జస్ట్ పూరీలు 2 వైపులా డిప్ చేసి పక్కన ఉంచుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుందండి. మిగతా పూరీలు కూడా ఇలాగే అన్నీ డిప్ చేసి పక్కన ఉంచేసుకోవాలి. ఇది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంతో హెల్దీ అండి. పుట్నాల పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి అండ్ బెల్లం తురుము అన్నీ చాలా మన హెల్త్కి మంచివి. చాలా బాగుంటాయి అన్నమాట ఈ స్వీట్ రెసిపీ. జ్యూసీగా ఉంటుంది. ఇలా మన పూరీలన్నీ ఇలా డిప్ చేసి ప్లేట్లో ఉంచేసుకోండి. మనం ఇందాక మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదండి, అది పూరీ పైన వేసేయడమే. మీ దగ్గర ఇంకా బాదం పప్పు కానివ్వండి, నువ్వుల పౌడర్ కానివ్వండి,